దేవుని దగ్గర నుంచి అమాంతంగా కనెక్షన్ కట్ చేసి పడేసింది ఆదాము. ఆదాము ఎప్పుడైతే దేవునితో ప్రతిరోజు, నేను ఎన్నోసార్లు ఈ ఆదాము గురించి మీకు చెప్పాను, ఏదైనా తోటలో తిరుగుతున్న ఆదాము రోజు దేవునితో మాట్లాడటం మొదలు పెట్టేవాడంట. పొద్దున్నే దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతా సాయంత్రానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. వెళ్ళిపోతున్నటువంటి ఆయన్ని చూసినటువంటి దేవుడు హృదయం చెల్లించిపోయి తనకు సాటి అయిన సహకారాన్ని ఏర్పాటు చేసి పెడితే, ఈ పక్కనే ఉన్నటువంటి ఈ అవ్వ ఎంతసేపు లోకం తట్టే చూస్తుంది, శరీరము వైపే చూస్తుంది, శరీర కోరికల వైపే చూస్తుంది. దేవుడు అంటున్నాడు, ఈ తోట చెట్ల ఫలాలన్నీ మీరు తినండి అంటే, ఈ అవ్వ మాత్రం అన్ని పండ్లు తిన్నానే, ఆ ఒక్క పండు టేస్ట్ చేయలేదు. ఏం చేయలేదంట, అన్నీ తిన్నా. ఈ మామిడికాయ తిన్నా, ఈ యాపిల్కాయ తిన్నా, కివీ పండు తిన్నా, డ్రాగన్ ఫ్రూట్ తిన్నా, ఇంకా వగేరా ఇప్పుడన్నీ చాలా ఫ్రూట్స్ వస్తున్నాయి రోడ్ల మీద, అన్ని ఫ్రూట్స్ తిన్నా, అదొక్కటే టేస్ట్ చేయలేదు. అబ్బా, దేవుడు నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆమెకి ఇచ్చేవాడు అన్నీ. ఒక మాట, దేవా నేను ఆ పండు తినాలనుకుంటున్నా, నువ్వు సహాయం చేయి ప్రభువా అంటే దేవుడు చెప్పేవాడు, అమ్మా అది తింటే ఖచ్చితంగా నువ్వు నా నుంచి దూరం అయిపోతావు. ఆల్రెడీ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ పండు తిను దినమున నిశ్చయముగా అంటే దీంట్లో ఏ డోకా లేదు, ఖచ్చితంగా చచ్చిపోతావు అని చెప్పేసి. ఈరోజు చాలామంది అంటారు, ఎలాగైనా అయ్యా అది మా దగ్గరికి రావాలా, మీరు ప్రార్థన చేయాలి. ఎలాగైనా నేను అనుకున్న సాధించాలా, మీరు ప్రార్థన చేయాలి. ఎలాగైనా నేను మార్చుకుంటా, ప్రార్థన చేయాలి. ఈ మాటే రాదు. నన్ను ప్రార్థన చేయమనే బదులు నువ్వే ప్రార్థన చేయొచ్చుగా. ఏడ్చి ఉపవాసాలు అండి మనం చెయ్యం. మీరేమో కడుపు నిండా అబ్రాహం తినాలి, చేపలు రొయ్యలు తినాలి, నా మీద పెడతారంతా. కడుపు నిండా తిని ఇల్లేమో ఫ్యాన్లు వేసుకొని కూలర్లు వేసుకొని కొనుక్కుంటాను. ఇక నేను ఏడవాలేక ఉపవాసాలు ఏమ్మా కావండి దగ్గర తట్టుకోలే. 5 నెలలు అవుతున్నా బాప్తీసం తీసుకుని ఎంతవరకు ఆరాధన చేయలే మహాతల్లి.